దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రధాన మందు ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి ఈ యొక్క లైవ్లో అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పెట్టమని చేస్తూ మనము చూడడమే కాదు కానీ అనేకులకి ఈ వర్తమానాన్ని మరి పంపించడానికి దేవుడు మనకి కృప చూపించారు కాక మరి ప్రార్థనతో కూడికను ప్రారంభించుకున్నాం. స్తోత్రం 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 ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవ, దయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినములని ప్రభా అయాని కృప కలిగిన రెక్కల కింద ఆయన భద్రపరిచి ఆయన క్షేమంలో నెమ్మదిని అయా ఆరోగ్యంలో ప్రభా మీరు అనుగ్రహిస్తూ ప్రభానైనా నేను మమ్మల్ని ప్రభా అయా సురక్షితంగా సజీవులుగా ప్రభా నేను స్తుతించే కృపను మాకు ఇస్తున్నారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గనులైన వారు గొప్పవారు లేరు అనేది నాన్న వారికి మేము శ్రేష్ఠులము గొప్పవారు కాదు, కేవలము నీ కృపాని కనికరమును బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయాని ఆత్మ కార్యముల ప్రభావం పట్ల మీరు జరిగించండి ప్రభా. అయాని ఆత్మ బలముల ప్రభావం అయినా మీరు కుమ్మరించండి ప్రభా. అయా ప్రియుడ ఆత్మల వద్దులిచ్చిన ప్రకారం అన్ని విషయాల వద్దులమని వాక్యము సెలవిస్తుండగా ప్రభా మేము ప్రభా నీ ఆత్మచేత నడిపింపబడి ప్రభా నీ ఆత్మచేత వద్దులే కృపను మాకు దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభు నీకు లోబడి నీ చిత్తమును నెరవేర్చగలిగే కృపను ఒక దయచి నీ మాట వినుట శ్రేష్టముంటున్నాం ప్రభా. అయాని కట్టడలను నీ విధులను ప్రభు గాయకునే వారముగా ప్రభా. అయాని ఆత్మ సత్యంలోనికి నైనా మేము నడిపింపబడే వారంగా అనేకులు నడిపించే కృపను ఒక దయచేయండి ప్రభా. అయా వినిచిన వారికి వినబుద్ధిని కలిగించేయండి, చూచిన వారికి చూడబుద్ధిని కలిగించేయండి ప్రభా. నేను విడిచిపెట్టే వారిగా కాక వారి హృదయాల్లోని మాటలు నాయన ఉప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా నీ వాక్యము ప్రభా వారి హృదయంలో నాటబడుటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయా మా దేశంపై, మా రాష్ట్రాలపై, మా గ్రామాలపై, అయా మా పట్టణాలపై నీ హస్తం నుంచి ప్రజలందరిపై నేను రక్షణ భాగ్యంలో నీ కనికరమును ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా మా దేశాన్ని సంరక్షిస్తున్నటువంటి నాయకులను ప్రభానైనా అయా అధికారులను దేశాల్లో ప్రభానైనా అయా తనైనా యుద్ధాలు జరగకుండా ప్రభా అయా తనైనా కంచి వేస్తున్నటువంటి సైనికులను ప్రభానైనా ఆర్మీ వ్యవస్థను ప్రభా ఎయిర్ ఫోర్స్ను ప్రభానైనా అయా సమస్తమును ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకుని దేవానికి వందనాలు. పోలీసు వ్యవస్థను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయా నాయన మీ హస్తం నుంచండి ప్రభా, ప్రయాణాలు రాకపోకల్లో ప్రభా మీ కాపుదల నుంచండి దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన కృపతో జ్ఞాపకం చేసుకుని దేవా అయా నాయన మీరే బలమైన కార్యాలు జరిగించండి అయ్యా. అయా వారి పట్లనైనా అయాను కలిగిన ఉద్దేశాలను మీరు నెరవేర్చండి దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయా నీ ప్రజలందరిపై హస్తం నుంచండి. ఏ బిడ్డ బలహీనతతోనైనా అనారోగ్యంతోనైనా శోధనలు, ఇరుకులు, ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతున్నారు ప్రభానైనా అయా నీ బిడ్డలో తెలిపాయి ప్రభుని హస్తం నుంచి ప్రభా వారి అవసరత అక్కర్లను, కొరతలను ప్రభు, వ్యాధివాద బలహీనతలను ప్రభా మీరే తీర్చమని ప్రభా, స్వస్థపరచమని ప్రభా. అయా నైనా నీ యొక్క నేను సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్క మనుషులపై నైనా నీ కృపణించండి ప్రభా. అయా మనుషులందరి ఎలా నైనా జాలిని చూపించే దేవుడు ప్రభా. ఎవరిని విడిచిపెట్టకయ్యా ప్రతి శాపంలో నుండి, పాపంలో నుండి, మర్మ సంబంధమైన భయంకరమైన క్రియల్లో నుండి ప్రభు నన్ను తప్పించండి ప్రభా. మన్నము తప్పించి రేహో వశమైనదని ప్రభు నీ వాక్యము సెలవిస్తుండగా బాబు ఎవరైతే ప్రభా ఏ అవనస్తుడైతే మన్నానికి ప్రభా అయా తండ్రి నాయన పరుగులు ఎత్తుతున్నారో ప్రభా నాయన బిడ్డల ప్రభావ కాలంలో నీ కాడి కిందకి వాళ్ళని సిద్ధపరచండి. ప్రతి మరణదూత నుండి ప్రభు నన్ను ఎవరి బిడ్డలు తప్పించండి ప్రభా. అతి వేగం నుండి ప్రభా వారి యొక్క రాకపోకల్లో ప్రభా వారు తీసుకున్నటువంటి వ్యర్థమైన పదార్థాల నుండి విడుదల ఇవ్వండియ్యా. ఆ డ్రగ్స్ నుంచి ప్రభా నేను గంజాయి నుంచి ప్రభా అయా తన సిగరెట్స్ నుంచి నేను ఆల్కహాల్ నుండి ప్రభా నేను విడుదల ఇవ్వండి ప్రభా నేను అయా తండ్రి నేను అయా వారి హృదయాల్లో ప్రభా అయా తండ్రి నేను వ్యర్థమైన వాటి వైపు త్రిప్పి వేస్తున్నటువంటి యొక్క దుష్ట కార్యాల నుండి ప్రభు బిడ్డలను తప్పించండి ప్రభా నాయన
అయ్యా మంచి నైనా నడవడిక కలిగినైనా ఈ సన్నిధానంలో నిలబడేవారుగా నైనా అయ్యా ప్రతి యవనస్తురాలు ప్రతి యవన బిడ్డను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకున్న వృద్ధుల వరకు నీ కాపుదల్ని భద్రత నుంచండి ప్రభా. అయ్యా చిన్న బిడ్డల మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు ప్రభా కష్టకాలంలో సుఖమైన కాన్పును ఇవ్వండి ప్రభా. గర్భఫలాలు లేని వారు గర్భఫలాలుగా ఇచ్చేయండి ప్రభా. ఏ బిడ్డైతే ప్రభు కుటుంబ సహాయ సమస్యలతో ప్రభా భార్యాభర్తల మీద సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారో అయ్యా మీరు మీ జ్ఞాపకం చేసుకుని అయ్యా తనే మీరే ప్రభా కృప చూపించండి దేవానికి వందనాలు. స్నేహితుల మధ్యలో బంధువుల మధ్య అన్నదనముల మధ్యలో ప్రభా విభేదాల నుండి విడుదలనివ్వండి. శాంతి పక్షుని సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా తనేనైనా ప్రతి ఒక్కనైనా పరిస్థితులను మార్చగలవాడు, స్థితిగతులను మార్చగలవాడు. నీ చేతులుగా అప్పగించుకుంటూ ప్రభా ప్రతి వారిని మీరే బలపరచమని నైనా స్థిరముగా బ్రహ్మణిలో నిలబెట్టమని బలమైన కార్యాలు జరిగించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీ నామం మాత్రమే తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 10 నిమిషాలు పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకునేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితాంతము. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఏ
చూపితివి భక్తి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి భక్తి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్చువాలని నీ సేవయే నా శ్వాసగా కొడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్చువాలని నీ సేవయే నా శ్వాసగా కొడవరకు నిలవాలని నామది నేను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవినా తోడుగా నీవినా నీడగా హక్కుతో నిపుగా ఎత్తినా ఆకసుమా నా చేయి పట్టి నన్ను నీకు నడుపుము దేవా నీ దయతో నీ కృపతో రాశితివి రతకాలము నీ దయలో నీ నీడలో రాజుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ కృపలో వాసితివి రతకాలము నీ దయలో నీ నీడలో రాజుమయా జీవితాంతము హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా నీ భక్తి నన్ను
ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా లోకమంతా వెలివేయగ కుమిలిపోతిని నమ్మిన వారులను విడువల మారనాయెను లోకమంతా వెలివేయగ కుమిలిపోతిని నమ్మిన వారులను విడువల మారనాయెను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలెసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానెసయ్యా నిన్ను చూడాలెసయ్యా నీవే కావాలెసయ్యా నీతో ఉంటానయ్యా నీ తోడే ఉంటానెసయ్యా నిన్ను చూడాలెసయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా
ఉంటానేసయ్యా నిన్ను పిలువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీ తోడే ఉంటానేసయ్యా నిన్ను పిలువాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మాయేడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మాయేడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా నాపోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణపోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటాయేసయ్యా నిరుపివాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీ తోడే కావాలేసయ్యా నిరుపివాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మాయేడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మాయేడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము. The book of Psalms chapter 54. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము. 7 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం చదువుతాను, రెండవ వచనము మరి చదివి వాక్యాన్ని మరి వినిపిస్తారు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయించుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయును. స్వేచ్ఛార్పణ బలులు నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 7వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించినాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అదేవతి దేవుని ఆరాధించుకుందాం. దేవుడు చేసిన మేలు మనం మర్చిపోక, దేవుడు నిన్ను నన్ను కూడా ఏ విషయం అందు విడిచిపెట్టలేదు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు
స్తోత్రాలు 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 హల్లెలూయా 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 స్తోత్రాలు 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 ప్రభువానికి స్తోత్రాలు 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 హల్లెలూయా 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 మహిమ 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 ప్రభువానికి మహిమ 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 హల్లెలూయా 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 దేవానికి స్తోత్రాలు 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 మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమా ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమా ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మన్నాను కురిపించినావు అన్నాను నీవిచ్చినావు అన్నాను కురిపించినావు అన్నాను నీవిచ్చినావు యెహోవా నీవే చూచుకొనెను యెహోవా నీవే చూచుకొనెను ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే మహిమా ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమా ఘనతకు అర్హుడవు మా దైవము వ్యాధులను తొలగించినావు ఋతులను పరివేసినావు వ్యాధులను తొలగించినావు ఋతులను పరివేసినావు యెహోవా రామా స్వస్థపరచును యెహోవా రామా స్వస్థపరచును
పరచును మనసు సమరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే దయా ఆరాధన నీకే ఆరాధన నీకే దయా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మనసారా ఆయన్ను ఆరాధించగలుగుతున్నాం హృదయపూర్వకంగా ఆయన్ను మహిమపరచగలుగుతున్నాం నీ బాధలో నీ శోధనలో ఇరుకులో ఇబ్బందుల్లో నీ సంతోషం ఎల్లవేళలా నిన్ను స్థుతించగలుగుతున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు నీవు నేను కూడా కొద్ది నిమిషాలు మనసారా హృదయపూర్వకంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కూడా రెండు ఆజ్ఞలకు మొదటి ఆజ్ఞలను చూసుకున్నట్లయితే హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ దేహముతో నీవు నీ దేవుని ఆరాధించమనండి. నిజమే నోరారా ఎవరైతే లైవ్ ని వీక్షిస్తున్నారో మీరు ఏ ప్రాంతంలో ఏ ఋతువులో హృదయపూర్వకంగా మనసారా ప్రభుని ఆరాధించండి, బిగ్గరగా ఆరాధించండి. నువ్వు ఆరాధించిన తొలిది దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు విడుదలనిచ్చే దేవుడు అయ్యన్నాడు, ప్రతి బంధకాల నుంచి విడుదలనిచ్చే దేవుడు అయ్యన్నాడు. గంభీర స్వరముతో హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే సయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే సయ్యా ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయనా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వీరన్న సజీవులుగా ఉన్నామంటే ప్రభా, నేను ఆరాధిస్తున్నామంటే నాయన, నేను కనపరుస్తున్నామంటే ప్రభా ఇది కేవలం నీ కృపే ప్రభా. మా బలమో మా శక్తి మా జ్ఞానమో మా ఆలోచన కాదు నాయన, కేవలం నీ కృపే ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఈ కొద్ది స్థుతి ఆరాధన ప్రభా నీకేనైనా చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా రావటానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు చేసిన మేలులు వేటిని మనం మర్చిపోక గడిచిన ఈ 24 దినాలు కూడా ప్రభు కాపాడి 25వ రోజు ప్రభు మనందరిని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా ఉండాలి. నేను ఏ శోధనలో ఉన్నామో తెలియదు, కానీ ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చేదైన అనుభవం గుండా నుంచి నువ్వు వెళుతున్నావేమో. గడిచిన 2025 సంవత్సరం నుంచి మరి ఈ నూతనమైన సంవత్సరంలో నేను కూడా అడుగు పెడుతున్నప్పుడు దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడుతున్నాడు. నీవెందుకు కృంగిపోచున్నావని. మార అనుభవాల నుండి నువ్వు వెళుతున్నావేమో. నిన్ను మధురమైన అనుభవంలోకి నిన్ను నడిపించబోతున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదేనా అట్లాంటి అనుభవంలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఆమేన్. దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 4 verse 18 to 21. రూతు గ్రంథము 4వ అధ్యాయము 18 నుంచి 21. పేరేసు వంశావళి ఏదేనుగా పేరేసు హెమ్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయాసోనును కనెను, నయాసోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. మధ్యకాల సమయంలో నాతో మాతో అందరితో మీరు మాట్లాడని నాయన. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, మా బ్రతుకులు మార్చేవాడు నాయన. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేదిగా ఉంటుంది ప్రభానికి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి, కనికరించి కృప చూపించమని, నీవే సహాయమును దయచేయమని ముందున్న సమయాన్ని ప్రభాని చేతులుగా అప్పగిస్తూ లైవ్లో వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి రూతు యొక్క గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే, రూతు గ్రంథము మొట్టమొదటిగా కరువుతో మరి మొదలవుతుంది. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురముండటకు వెళ్ళాడంట. బెత్లెహేం అనగా రొట్టెలుగా మనం భావిస్తాం. అక్కడ సమృద్ధి ఉంటుందని, దేవుడు అక్కడ ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడని మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకానొక దినాన ఆ ప్రాంతంలో కరువు రాగా అక్కడ ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడు ఎవరో కాదు, ఎలిమెలేకుగా మనం పిలువబడుతున్నాం. ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మెహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారంట. మోయాబు అంటే శపింపబడినదిగా మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా బెత్లెహేం అనగా రొట్టెలుగా పిలుస్తాం. అయితే కరువు రాగానే, సమస్య రాగానే, శోధన రాగానే, ఇరుకులు రాగానే, బలహీనత రాగానే, రోగము కలగగానే చాలా సార్లు ఈ ఎలిమెలెకు వల్లే మనము కూడా ఏం చేస్తున్నామంటే ఆశీర్వాద గృహము దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నామంటే శపింపబడిన దగ్గరికి మనం వెళుతున్నామేమో. ఆ ప్రాంతానికి, ఆ ప్రజల దగ్గరికి, అక్కడ ఆ యొక్క ఊరిలో మనం వెళుతున్నామేమో. మన సొంత ఆలోచన వల్ల, మన సొంత నిర్ణయాల వల్ల ఎన్నోసార్లు మన కుటుంబాలు నాశనం అయిపోయేదిగా ఉంటది. ఎలిమెలెకు చేస్తున్న తప్పు కూడా అదే. ఆ యొక్క బెత్లెహేముగా మరి ఆ రొట్టెల గృహంగా పిలువబడుతున్న బెత్లెహేమును విడిచిపెట్టాడు కరువు రాంగా. ఇది నాన్న, నీకు సమస్య రాగానే నేను కూడా ఏం చేస్తున్నాం అంటే అదే రీతిగా మరి విడిచిపెట్టి శపింపబడిన దగ్గరికి వెళుతున్నామేమో. మనుషుల దగ్గరికి నువ్వు వెళుతున్నామేమో. ఆ ప్రాంతముల దగ్గరికి, ఆ నాయకుల దగ్గరికి,
ఆ రాజుల దగ్గరికి నువ్వు వెలుచున్నావేమో, అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి కీర్తన గ్రంథం 118:8 రాయబడి ఉన్నది. నీవు నేను కూడా ఎన్నిసార్లు మనుషులను నమ్ముతావు? వాళ్ళ మాట ఇచ్చి దే మేక్ ప్రామిస్, చాలా సార్లు ఇస్తారు కానీ మర్చిపోయేవారుగా ఉంటారు. కానీ దేవుడు అలా కాదు, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అయినా. వాళ్ళు కూడా ఏంటంటే మారా అనుభవంలోకి వెళ్తున్నారంట. వాళ్ళు నాకు తెలిసి అక్కడ ఉన్నంత వరకు బాగానే ఉండొచ్చు. అయితే ఒక మాట అంటది నయం, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని ఏమి లేని దానిగా తిరిగి వచ్చేదనని అక్కడ వచనంలో అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. అయితే ఈ మాట ఎంతవరకు మరి మనం ఒప్పుకోగలమండి? సమృద్ధికి వెళ్ళారు కరెక్టే, కానీ ఎవరు వెళ్ళమన్నారు? ఆ ప్రాంతం విడిచిపెట్టి శపింపబడిన దగ్గరికి వెళ్ళి, నేను సమృద్ధి కలిగి బెత్తలం నుంచి వెళ్ళాను కానీ అక్కడ నాకు ఏమీ లేదు, మరలా నేను ఖాళీ చేతులతో వచ్చానని చెప్పి నయమి అంటారు. కొన్నిసార్లు నేను కూడా అక్కడ ఉంటేనే నాకు సమృద్ధి కలదు, నేను అక్కడికి వచ్చినప్పుడే నేను నష్టం అయిపోయాను, నష్టము కలిగింది. వ్యాపారంలో, ఉద్యోగంలో, పరిచర్యలో, పనుల విషయంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు నష్టమే కలుగుతుందండి. అభివృద్ధి అనేది లేదని చెప్పి ఎన్నోసార్లు ప్రభువును మనం దూషించేవారుగా ఉంటాం, మన తోటి వారిని మనం దూషించేవారుగా ఉంటాం. ఇది నాన్న దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ఈ ఒక్క అధ్యాయమే సుమారుగా 10 సంవత్సరాలండి. చిన్న అధ్యాయం 22 వచనాలు 10 సంవత్సరాలుగా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి 3వ వచనములో, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించి తర్వాత మెహలోను కిల్యోను 2 చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయనంట. ఆ బెత్లెహేములో ఉన్నప్పుడు కనీసం భర్త పిల్లలైనా ఉన్నారు, కానీ శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఆ శపింపబడిన దేశమునికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంట భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయాను. సుమారుగా 10 సంవత్సరాలు. మనం 1 సంవత్సరమే మనం ఏంటంటే గట్టినవ్వలేకపోతాం, ముందుకు కొనసాగలేకపోతాం. 10 సంవత్సరాల ఎంత శోధన అనుభవించుంటారు, ఎంత బాధ, ఎంత కరువు, ఎంత లేమిడితనములో ఉంటారు, ఎంతగా వాళ్ళ పరిస్థితి కృంగదీయబడి ఉంటుందో చూసుకోండి ఒకసారి. నీవు నేను కూడా ఎంత ఓర్పు కలిగి ఉంటున్నావు? ఈ సంవత్సరం రాలేదా పంట, పర్లేదు, మరలా ప్రయత్నించి వ్యవసాయమైనా ఉద్యోగమైనా కొంతమంది గోల్స్ ఉంటాయి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలను, ఐపీఎస్ అవ్వాలను. అలాంటప్పుడు సివిల్స్ రాస్తారు, గ్రూప్స్ రాస్తారు, ప్రిపేర్ అవుతారు. సంవత్సరాల కొద్ది కేవలము ఆ యొక్క ఎగ్జామ్స్ నిమిత్తం ప్రిపేర్ అయ్యి 2 మార్కులతో 10 మార్కులతో వాళ్ళు క్వాలిఫై అవ్వలేక నిరుత్సాహం చెందిపోయి కొంతమంది చనిపోవటానికి, కొంతమందికి ఏమో మరలా అసలు ఆ గ్రూప్స్ జోలికి వెళ్లకుండా మరలా వేరొక దారి చూసుకుంటూ ఉంటా. అంట అది 10 సంవత్సరాలు అయినా పర్లేదు, కష్టపడు. ఇది నన్ను కాకపోయినా రేపైనా నీ ప్రయాస కొలది దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీ కష్టం కొలిగి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీ ప్రయాస చూస్తున్నాడు, నీ కష్టమును చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. వీళ్ళకి 10 సంవత్సరాలు పట్టింది అది తెలుసుకోవడానికి. ఇక వల్ల కాదు, ఈ మోయాబు దేశంలోకి ఉండలేమో అని చెప్పి వాళ్ళ ఆఖరికి ఏం చేస్తారంట, వాళ్ళ పిల్లలు కూడా ఆ మెహలోను కిల్యోను అక్కడున్న స్త్రీని, ఆ మోయాబు స్త్రీని ఓర్ఫా రూతుని పెళ్లి చేసుకున్నారు, వివాహం ఆడి ఉన్నారు. మరలా చూసుకోండి, అక్కడ కూడా ఓర్ఫా రూతు కూడా మోయాబురాలైనప్పటికీ కూడా వాళ్ళ భర్తలను కోల్పోయారు, నయోమి కోల్పోయింది, 3 ఉండిపోయారు. ఆ యొక్క సమయంలో ఆ సీనరీ మనం చూసుకున్నట్లయితే ఒక మగాడు లేని జీవితము కానీ, ఒక భర్త లేని జీవితము కానీ, 3 స్త్రీలు ఒకే గృహములో ఉంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళని హింసిస్తుంటే, నానా మాటలు అంటుంటే, వాళ్ళు చూస్తున్న చూపులను బట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు ఎట్లా ఉంటే ఒకసారి మనం వివరించలేను. ఎన్నో మాటలు, భయంకరమైన మాటలు ఈ లోకంలోనే మనం చూస్తున్నాం. మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఎలా గడిపారు? అంత శోధన ఎంతగా అనుభవించారు. తినటానికి తిండి లేక, బయటికి వెళ్ళలేక, ఎన్నో పరిస్థితుల్లో మరి ఇంకొనూ నలిగిపోతూ అక్కడ గడిపి ఉన్నారు. ఇక వల్ల కాదని చెప్పి నయోమి కూడా మరలా ఇదిగో నా స్వగృహానికి వెళ్తాను, నా గ్రామానికి నేను వెళ్తాను, నా ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి నయోమి ఆ మోయాబుని విడిచిపెట్టి
మరి ప్రయాణం అవుతుండగా మొట్టమొదటిగా ఒకసారి అంటది, అమ్మా నేను ముసల్దాన్ని అయిపోయాను కదా, మీరు ఇంకా యవ్వన కాలంలోనే ఉన్నారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నది, మీరు ఇంకొకరిని చూసుకుని వివాహం చేసుకోవచ్చు కదా, నా కోసం ఎందుకు చూస్తారని చెప్పినప్పుడు మొదటగా ఇద్దరు నిలబడ్డారండి. ఓర్ఫా నిలబడింది, రూతు కూడా నిలబడింది. లేదు నీతో పాటే ఉంటామని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి 11వ వచనం, నయోమి నా కుమార్తెలారా మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్ముని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారుల నా గర్భమున నుందురా, నా కుమార్తెలారగా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండినేలా ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఆ రాత్రి పురుషుతో నుండి కుమారులు కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకును మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేకుంటే కత్తెలయ్యుందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. నయోమికైతే భర్త పిల్లలు కోల్పోయారు. దేవుడు నాకు విరోధి అయ్యానని చెప్పి నయోమి అంటాం. దేవుడు ఎలా విరోధి అయ్యాడండి? నీవు చేసిన తప్పిదమును బట్టి, నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నీవు వెళ్ళిన మార్గమును బట్టి దేవుడు ఎక్కడ అన్యాయం చేస్తాడు? దేవుడు సమృద్ధ కలుగ గృహములోనే నిన్ను ఉంచాడు. శ్రమ వచ్చిందని, కొద్దిపాటి సమస్య వచ్చిందని, కొద్దిపాటి శోధన వచ్చిందని నీవు విడిచిపెట్టి వెళ్ళావు ఆ రొట్టెల గృహము నుంచి. సరే అయినప్పటికీ కూడా అవంటది, అయ్యా ఇదిగో నా కుమార్తెలారా మీకు వయస్సు ఉన్నది, మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి మరలా మీ స్వగ్రామానికి వెళ్ళి మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మరొక వ్యక్తితో వివాహం చేసుకున్నాను అన్నప్పుడు వారు ఎలుగెత్తి అడవగా ఓర్ఫా తన హత్తును ముద్దు పెట్టుకొనిను, రూతు ఆమె హత్తుకొనిను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళవనెను. ఈ విధంగా 2 సార్లు 3 సార్లు జరిగిద్దండి. నయోమి చెప్తుంది, ఓర్ఫా రూతు తిరస్కరిస్తారు. 2వసారి చెప్పినప్పుడు కూడా, ఎప్పుడైతే 2వసారి మనం చూసుకున్నప్పుడు ఓర్ఫా ఏందంట నిలబడలేకపోయిందంట. ఆ శోధనలు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు. మొదటగా అత్తతో సహకరించింది, కానీ క్రమేపాన శోధనలు ఇంకా ఎక్కువైనప్పుడు నిలబడలేకపోయిందంట. ఇక నా వల్ల కాదని చెప్పి అత్తను ముద్దు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిందంట అండి? తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయిందంట. అంటే మరలా మోయాబు దేశానికి, మరలా అన్ని జనాంగములోకి, మరలా అదే రోత జీవితానికి మరలిడిపోయింది. అందుకే ఇక్కడ తప్ప ఇంకా చరిత్రలో ఎక్కడ ఓర్ఫా గురించి లిఖించబడలేదు. నువ్వు తీర్మానం తీసుకున్నావు, సమస్య వచ్చిన, శోధన వచ్చిన, ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చిన, బలహీనతలు ఎదురైనప్పటికీ, రోగము కలిగినప్పటికీ కూడా షడ్రక మేషక అబేద్నగోలు అన్న మాటే నీవు కూడా అనేవారుగా ఉండాలి. నీవు నన్ను చంపినా పర్లేదు, మేము ఆయన కొరకు చచ్చిపోతాము, కానీ ఆ ప్రతిమకు మేము మొక్కనంటే మొక్కం అన్నట్టుగా వాళ్ళు నిలబడి ఉన్నారు. ఇది నన్ను నీవు నిలబడగలుగుతున్నావా? లేదా ఓర్పావలే నీవు కూడా కొంతకాలం వరకు ప్రయాణం చేసి శ్రమలు తట్టుకోలేక నీ పరుగుని అక్కడ వరకు ఆగిపోయి మరి నీ మరలా తిరుగుతున్నావేమో ఈ లోకంలో? జాగ్రత్త. ఎంతోమంది లేరండి, ఎంతోమంది ఏంటంటే ట్రైనింగ్ అయిన సేవకులు ఉన్నారు, సర్టిఫికేట్ పొందుకున్న సేవకులు ఉన్నారు, సరైన తీర్మానాలు లేక ఎంతో మంది పడిపోయిన వారు ఉన్నారు. గ్రాడ్యుయేట్ అవుతున్నారు, కానీ 1000 మంది గ్రాడ్యుయేట్ అవుతే 100 మంది అయిన సేవకులు నిలుస్తున్నారండి. ఏమైపోతున్నారు? వాళ్ళు పిలుపు ఏమైపోతుంది? ఈ లోకములో 4 రూపాయలు సంపాదించుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరు కూడా పిలుపుకి లోబడి సేవకు ముందుకెళ్దామని ఎవరు కూడా ఆలోచించుకునేవారుగా లేరు. కొంతమందితో అంటున్నానండి, అందరికీ. అదేవిధంగా మరి రూతు మాత్రమే ఏమంటుందంట, ఓర్ఫా ముద్దు పెట్టుకుంది, తన జనుల దగ్గరికి, తన దేవుని యొద్దకు తిరిగిపోయిందిగా మనం చూస్తున్నాం. కానీ రూతు మాత్రం అలా కాదు. షీ టుక్ ఏ డిసిజన్. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది.
అక్కడ చక్కని మాట మనకు అక్కడ రాయబడి ఉంటుంది 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడు రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొను వద్దంట. ఆమె హల్లెలూయా. ఇంకొకసారి అనొద్దమ్మా అత్తయ్య, అమ్మ, ఇంకోసారి ఆ మాట అనొద్దు. నువ్వు నాతో పాటు రావద్దని నువ్వు అనుకో, నేను తట్టుకోలేకపోవచ్చు. నన్ను విడిచిపెట్టి నువ్వు పొమ్మని నన్ను అనొద్దు అంట రూతు. ఏందంట ఇంకా, నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటు నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్తా. ఎవరు నీ జనం అయితే వాళ్ళు నా జనమే. ఏ దేవుడు నీ దేవుడైతే ఆ దేవుడే నా దేవుడు. ఈమె కూడా మోయాబురాలే, వర్ఫా మోయాబురాలే. కానీ వర్ఫా నిలబడలేకపోయింది, రూతు నిలబడి. రూతు తీర్మానం తీసుకో. పెళ్ళప్పుడు వివాహం అప్పుడు మనం చేస్తాం కదా, ఒకళ్ళొక చేతులు పట్టుకొని శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బందులైనా, కష్టమైన, సుఖమైన, నష్టమైన అని చెప్పి అవి ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు. భర్తను కోల్పోయినప్పటికీ కూడా, పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా, ఏమి లేని తనములో ఉన్నప్పటికీ కూడా, యవ్వన కాలంలో ఉన్నప్పటికీ కూడా, చక్కటి అందగతి అయినను కూడా ఏంటంట అత్తను విడిచిపెట్ట తల్లిగా భావించి, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తా, నీ జనమే నా జనం, నీవు నివసించిన చోటే నువ్వు ఏం తింటావు అదే నేను తింటా. నాకు ఆరుబాటాలు వద్దు, నాకు మంచి బంగ్లాలను లేకపోతే ఈ విధంగా ఉండాలని నాకు వద్దు. నువ్వు ఎలా ఉంటే నేను కూడా అలానే ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్తున్నాడు. కానీ ఓర్పా మరలా తన జనం దగ్గరికి, తన దేవుడి దగ్గరికి వెళ్ళి తిరిగిపోయిందని ఉంటాం. కానీ ఇక్కడ రూతు కూడా మోయాబురాలు అయినప్పటికీ కూడా దేవుని తెలుసుకో, దేవుని వైపుగా తిరిగి నీ దేవుడే నా దేవుడు అని చెప్పి చనిపోయేంత వరకు అక్కడ ఉంది. అందుకే రూతు ఎక్కడ లిఖించబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడి ఉంది. అందుకే మొట్టమొదటిగా మాట నుంచి చదివించాను. బోయాజు నుంచి ఓబేదు, ఓబేదు నుంచి యెషయా, దావీదు నుంచి యెషయా. అక్కడ మనకి చూస్తాం విసటే జీనియాలజీ. నీవు నేను కూడా ఏది నీ సాక్ష్యం అంటే ఇదిగో నీ కుమారుల్లో, నీవు నడిచిన మార్గంలో నీ కుమారులు నీ కుమార్తెలు నడుస్తున్నారు. నీవు నలుగురికి ఉదాహరణకరంగా ఒక సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతున్నావు. రూతు అంటుంది నీ జనమే నా జనమని. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా 17వ వచనంలో, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడు చేయనుగాక అని అంట. ఆమె నెలలే ఎంత గొప్ప సాక్ష్యం. కేవలం మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏమీ లేదు. ఒకవేళ అది జరిగినప్పటికీ కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి రూతు అంటుంది. ఎంతమంది ఆ విధంగా దృఢమైన నిర్ణయం తీసుకోగలుగుతున్నారు? నో ప్రాబ్లం. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. ఎటు చూసినా నలువైపుల నుంచి అన్ని కంచివేయబడ్డాయి. కదలలేని పరిస్థితి. భర్తను కోల్పోయిన స్త్రీ ఈ యొక్క సమాజంలో బ్రతకాలంటే ఎంత శోధన అనుభవిస్తుందో. నలుగురు నానా మాటలు అంటుంటే తట్టుకోలేని పరిస్థితి. కొన్నిసార్లు బ్రతికింటూ వ్యర్థము కదా అని చెప్పి ఉన్నప్పటికీ కూడా నయోమి, రూతు ఎంత శ్రమ అనుభవించినప్పటికీ కూడా నిలబడ్డా. దే స్టేడ్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫెయిత్. వాళ్ళ యొక్క విశ్వాసం మీద దృఢంగా నిలబడి ఉన్నారు. మన పరిస్థితి చిన్న సమస్య రంగానే నువ్వు బాధపడిపోయి నా పరిస్థితి ఏంటి తారుమారైపోయిందని చెప్పి ఓర్ఫా వలె దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావా? లేదా రూతు వలె మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు, నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా నిలబడి ఉన్నట్టుగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, సర్వశక్తులు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి అంట. ఎవరు చేశారండి దుఃఖము? దేవుడు చేయలే. నేను అంటాను, మనము తీసుకున్న నిర్ణయాల బట్టి, మనం వెళ్తున్న మార్గమును బట్టి. అక్కడ అంటది నన్ను నయోమి అది పిలవద్దండి. నయోమి అంటే మధురముగా, మారా అంటే చేదుగా కింద రాయబడుతుంది ఫుట్ నోట్. నేను సమృద్ధి గలదాని నేను వెళితే 21వ వచనము, యెహోవా నన్ను రిక్తురాలునిగా
తిరిగి రాజేస్తును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. మొట్టమొదటి అధ్యాయంలో ఆమె బాధ, ఆమె శోధన, 10 సంవత్సరాలు ఆమె ఎదుర్కొన్న సమస్తము కూడా మనం చూస్తూ ఉంటాం. ఆఖరి అధ్యాయంలోకి 2-3 అధ్యాయులు మీరు మీ గృహము దగ్గర సమయం ఉన్నప్పుడు ధ్యానించండి. ఆఖరి అధ్యాయంలో మనకి వెళ్దాం, 4వ అధ్యాయంలోకి. అయితే 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే బోయాజు అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఈ బోయాజు అక్కడ మనం చూసుకున్నట్లయితే బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవచ్చుండెను గనుక బోయాజు ఓయ్ ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చున్నామని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని అక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండేది. వారు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమియు మన సహోదరునైన ఎలిమెలెకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయుచున్నానని అంట. అయితే ఈ 2-3 అధ్యాయాలలో మనం చూసుకున్నట్లయితే నయోమిని కూర్చొని పెట్టి రూతు ఎంతో నమ్మకస్తురాలుగా, ఎంతో విధేయురాలుగా, యథార్థపరురాలుగా, మరి ఏంటంట ఆప్యాయంగా తన అత్తను చూసుకుంటుంది, తనకిచ్చిన పనిని నెరవేరుస్తుంది, నలుగురితో కలిసి ఆప్యాయతగా పలకరిస్తుంది. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. అదే విధంగా బోయాజు కూడా గమనిస్తూ ఉన్నాడు. గమనించినప్పుడు బోయాజుకి రూతు మీద మరి ఇష్టము కలుగుతున్నప్పుడు మరలా ఈ జనాంగం ఏమనుకుంటారో, ఆమె కొన్న ఆస్తిని బట్టి నేను వివాహం చేసుకుంటున్నానేమో అని చెప్పి బోయాజు మరి అనుకుంటారు కదా. ఇప్పుడు కూడా చాలా మంది అర్థాలు ఉంటారు, వాళ్ళకి ఆస్తి ఉంది కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చారండి, వాళ్ళకి మంచి పేరు పలుకుబడి ఉంది కాబట్టి, వాళ్ళు మంచి అధికారంలో ఉన్నారనో, ఉద్యోగం ఉందనో, రకరకమైన కారణాల చేత వివాహం చేసుకుంటున్నారు అన్నట్టుగా ఆ కాలంలో కూడా బోయాజు తలంచి బోయాజు అంటాడు 10 మంది పెద్దల్ని తీసుకొచ్చాడు. ఇదిగో మోయాబు దేశం నుంచి మరలా నయోమి స్వగ్రామానికి వచ్చింది. ఆమె మరి ఎలిమెలెకు కలిగి ఉన్న భూభాగముని ఇదిగో అదే విధంగా మరి మెహలోనుకు కిలియోనికి కలిగి ఉన్న ఆ యొక్క భూభాగముని ఏదైతే ఉన్నదో వాటిని మీ మధ్యలో ఉంచుతున్నాను. ఇది నాకు చెందింది కాదు, ఇది వాళ్ళకి, అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగా మరి ఇస్తే నేను స్వీకరిస్తాను తప్ప ఇది నాది కాదని చెప్పి పెద్దల మధ్యలో పెట్టినప్పుడు అక్కడ చూడండి 5వ వచనంలో బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించి దినమును చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయాబురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, ఆ స్వాస్థ్యము పోగొట్టుకుందినేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. అయితే ఆ కాలంలో ఇప్పుడంటే రిజిస్ట్రేషన్లని, కాగితాల మీద సంతకాలని, మరి రకరకాలుగా జనరేషన్ మారే కొద్దీ రూల్స్ రెగ్యులేషన్ మారుతున్నాయి. అయితే ఆ కాలంలో ఏం చేస్తారంటే ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చెప్పుని మార్పిడి చేసుకుంటారంట. చెప్పుని మార్పిడి చేసుకున్నప్పుడు ఒక ఒప్పందము, 4 పెద్దల్లో మనం ఒక ఒప్పందం చేసుకుందాం, నువ్వు చెప్పింది నేను సమ్మతిస్తానని చెప్పి అక్కడ 7వ వచనంలో రాయబడి ఉంటది. ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయేల్లో ప్రమాణంగా ఎంచబడినని చెప్పి వాక్యం రాయబడి అన్నది. వాళ్ళొక నిబంధన తీసుకున్నారు, అదే విధంగా చేశారు. 8వ వచనము ఆ బంధుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమెలెకును కలిగినది యావత్తు, కిలియోనుకును మెహలోనుకు కలిగిన యావత్తు నయోమి చేతి నుండి సంపాదించుతనని నేను అందునకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని నేను స్వీకరిస్తున్నాను, పెద్దలు మీరు సాక్షులై ఉన్నారని చెప్పి బోయాజు వాళ్ళందరి యందు కూడా నిలబడి ఎందుకంట హృదయపూర్వకంగా స్వీకరించున్నాను. 10వ వచనం మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును సిద్ధపరిచినట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మెహలోను భార్య అయిన రూతును మోయాబురాలని సంపాదించుకుని పెళ్లి చేసుకుని ఉన్నాను.
కొనుచున్నాను, దీనికి మీరే ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అంట. ఆమె హల్లెలూయా. ఇష్టపడ్డాడు, ఎక్కడికక్కడికి పోయి ఏదో వివాహం చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా పెద్దల దగ్గర తీసుకొచ్చాడు. అమ్మా, మీ అందరికి ఇష్టమైతేనే ఇది జరుగుతుంది, నిన్ను వాటి కొరకు వీటి కొరకు ప్రాకులాడట్లేదు అని చెప్పి పెద్దలు ఎందు పెట్టి వాళ్ళ సాక్షులుగా నిలబడినప్పుడు, మీకు ఇష్టమైతేనే ఆ రూతుని నేను వివాహము చేసుకుంటాను, మీరే నాకు సాక్షులు అని చెప్పి అక్కడ బోయాజు. ఆయన కూడా చూడండి, ఆయన కూడా సమస్తము కలిగిన వాడు, పొలాలు ఉన్నాయి, ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ కూడా ఆమె విధేయతని, ఆమె యథార్థతని, ఆమె ఆప్యాయతని, ఆమెని ప్రేమని చూసి గమనించి వివాహము చేసుకోవడానికి ఇష్టపడ్డాడు రూతు. వివాహం చేసుకోవడానికి ఇష్టపడినప్పటికీ కూడా మరలా పెద్దల నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. మీకు ఇష్టమైతేనే, మీరు సాక్షులుగా నిలబడతానంటేనే నేను చేస్తాను. వాళ్ళు కూడా అక్కడ వచనంలో మనం చూసుకున్నట్లయితే 11వ వచనం, అందుకు పూర్వధారము నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇజ్రాయేలు వంశమును వర్ధిల్లింపజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని చెప్పి ఆశీర్వదించారంట. అంటే వాళ్ళు కూడా మేము సాక్షులుగా నిలబడతాం. ఎందుకంటే బోయాజు ఎలాంటి వాడు ఆ పెద్దలకి కూడా తెలుసు, ఆ గ్రామస్తుల వాళ్ళకి, ఆ ఊరి వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. నీ నీతి, నీ నిజాయితీ, నీ యొక్క నడవడికను బట్టి నలుగురు పెద్దలు నీ ఎదుట నీతో పాటు నిలబడి సాక్షులుగా ఉంటాం. మన నడవడిక, మన ప్రవక్తన, మన చూపు, మన ఆలోచన, మన మాట ఏ విధంగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మేము సమ్మతిస్తామంటే, నలుగురిని పక్షాన ఉన్నారంటే, బోయాజు పక్షాన నలుగురు ఉన్నారంటే అతను కూడా ఏ విధంగా ప్రభు యందు నడిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నేను కూడా అదే విధంగా మనం చూసుకున్నట్లయితే 12వ వచనం, ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతిని నొందువుగాక, యెహోవా ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయని సంతానమును నీ కుటుంబమును తామరు యూదాకు కలిగిన పేరేసు కుటుంబంలో నుండునుగాక అనేది. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భమొగనట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనండి. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా ప్రాసెస్. ఊరకే రాలా రూతుకి ఆశీర్వాదం, ఊరకే రాలా నయోమికి ఆశీర్వాదం. వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు కష్టం, శోభ, ఎంతగానో భరించలేని బాధ, ఆ మాటలు, హేళన చేసే మాటలు, తునీకరించిన మాటలు, భయంకరమైన మరి బూతులు అనొచ్చు, ఏదైనప్పటికీ కూడా నిలబడ్డా. రాహేలు వలె లేయా వలె నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారని వాళ్ళు కూడా సాక్ష్యం పలికి వాళ్ళు అక్కడ వాళ్ళకి వివాహము చేసి వెళ్ళిపోయినప్పుడు యెహోవా ఏందంట, ఆమె ఎదుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భమొగనట్లు అనుగ్రహించిన కాగా ఆమె కుమారుని కననంట. ఏమి లేని స్త్రీ, సమస్తం కోల్పోయిన స్త్రీ, ఒంటరితనంలో ఉన్న స్త్రీ, అనగారిపోయిన స్త్రీ, కనికరము లేని స్త్రీ, ఒంటరిగా ఉన్న స్త్రీ అయితే ప్రభువు చూచాడు. ఆ ఆలస్యము, ఆ యొక్క ఆశీర్వాదం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు తగిన కాలమందు నిన్ను నన్ను హెచ్చించే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే 15వ వచనం, నిన్ను ప్రేమించిన 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనేనంట. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నయోమి నీకు 7 కుమారులు ఉండొచ్చేమో కానీ వాళ్ళందరికంటే శ్రేష్టమైన కోడలుగా ఇగో రూతు నీ కొరకు నిలబడిందంట. ఆమేన్. ఎంతమంది నిలబడుతున్నారంట ఆ విధంగా? అత్తకి లేదా మామయ్యకి ఒంటరివాడైనప్పుడు వాళ్ళ యందు నువ్వు నిలబడుతున్నావా? ఒక కూతురు వలె, ఒక కుమారుడు వలె నిలబడుచున్నావా? వాళ్ళ శ్రమలు, వాళ్ళ బాధలు, ఇరుకులో నేను నిలబడుచున్నావా? 7 కుమారుల కంటే ఈ యొక్క కోడలు, కుమార్తె ఎంతో శ్రేష్టమైనదంట.
అందును బట్టి నేను ఇదిగో కుమారుని అనుగ్రహిస్తున్నానని చెప్తున్నారు. అక్కడ ఒక మాట ఉంటది, మనం చూసుకున్నట్లయితే, ఇతడు నీ ప్రాణమునోదార్చి ముసలితనమున నీకు పోషకుడుగాను నయోమితో చెప్తున్నాడు. ఎవరైతే కుమారు రూతుని కందో అతను ముసలితనంలో నిన్ను చూచుకునేవాడుగా ఉంటాడంట. ఒకానొక దినాన నయోమి అందరూ కోల్పోయింది, భర్తని, పిల్లలు కోల్పోయింది, ఆస్తి అంతస్తు ఏమీ లేదు, ఒంటరిదానికి మిగిలిపోయింది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఆశీర్వదించి, రూతుని ఆశీర్వదించి కుమారుణ్ణి నయోమికి ఇచ్చాడు. నయోమిని అంటున్నారు అక్కడ మనం చూసుకుంటే ఏంటంట 16, నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగులించుకొని వానికి దాదీగా నుండినంట, అంటే నర్సుగా ఉందంట. వాడు పెద్దవాడు ఎంతసేపు నయోమి కుమారుని చూసుకున్నప్పుడు, పెద్దవాడైనప్పుడు ముసలితనములో నయోమి యొక్క కుమారుడు చిన్నవాడు చూసుకుని ఉన్నాడు ఒబేదు. నీవు నేను కూడా ఏంటంట కేవలము అవసరాలకి మనం వాడుకునేవారుగా కాకుండా, లేకపోతే ఏంటంట మన పరిస్థితులను బట్టి మనం వాడుకునేవారుగా కాకుండా, నిన్ను నన్ను కూడా నడిపించేవారు మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించే వారిగా ఉండాలి. నీ తల్లి కష్టములో ఉన్నప్పుడు, నీ తండ్రి కష్టములో ఉన్నప్పుడు పిల్లలుగా నీ తల్లిదండ్రులను చూసేవారిగా ఉండాలి. భర్తగా నీ భార్యని, భార్యగా నీ భర్తని, భార్యాభర్తలుగా మీ పిల్లల్ని మీరు చూసేవారిగా ఉండాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేద్ అని పేరు పెట్టారు. నయోమి కొరకు అంటారు. రూత్ కంటే అక్కడున్న స్త్రీలు అంటున్నారు నయోమి కొరకు కుమారుడు పుట్టాడంట. ఎందుకు? నయోమి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా బ్రతికుందో చూడండి. ఒకవేళ బోయాజు రూత్ వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి కుటుంబం వచ్చింది, కానీ ఇంకా కొంతకాలం వరకు నయోమి ఒంటరితనంలోనే ఆదరించేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వెలితి, ఏదో ఒక బాధ. కానీ నయోమి కొరకు కుమారుడు పుట్టారని చెప్పి అక్కడ ఉన్న స్త్రీలు, ఆమె పొరుగు స్త్రీలు అంటున్నారంట, అక్కడ ఉన్నవారు స్త్రీలు అంటున్నారంట, అతడు దావీదునకు తండ్రి అయి యెష్షై యొక్క తండ్రిగా పిలువబడుతున్నాడు. ఓర్ఫా కొద్ది కాలం వరకే శ్రమలు అనుభవించింది, శోధనలు అనుభవించింది. కానీ రూత్ అంట ఆఖరి వరకు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణిస్తావు నేను అక్కడే మరణిస్తాను, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయడానికి ఏది లేదు. ఒకవేళ అది జరిగినప్పటికీ కూడా దేవుడు నాకు అన్యాయం చేస్తాడని చెప్పి నేను సాక్ష్యం ఎత్తుతానని చెప్పి రూత్ అంటుంది. ఇది నాన్న నీ ప్రేమ ఎక్కడ వరకు ఆగిపోయింది, నీ విశ్వాసం ఎక్కడ దాకా ఉన్నది, నీ నిరీక్షణ ఎక్కడ వరకు ఉన్నది, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒబేద్ అనగా ఆరాధికుడిగా మనం చూస్తున్నాం, ఒబేద్ అనగా సేవకుడిగా పిలువబడుతున్నా, ఒబేద్ అనగా దాసుడుగా పిలువబడుతున్నాడు. నువ్వు ప్రభుని మనసారా ఆరాధించగలుగుతున్నావా? ఆయనకి నువ్వు సేవ చేయగలుగుతున్నావా? ఒక దాసుడుగా ఆయన ఇచ్చిన పిలుపుకి నువ్వు లోబడగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకానొక దినాన ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుండు కదా, ఎవరైనా నన్ను చేరా తీసుకుంటే బాగుండు కదా, అయ్యో ఈ సమస్యని నేను తొలగించుకోలేకపోతున్నాను, ఎవరైనా నా దగ్గరకు వచ్చి 4 మాటలు మాట్లాడితే బాగుండు కదా అని చెప్పి ఒకనొక స్థితిలో నయోమి రూత్ అనుకుని ఉండొచ్చు. చుట్టాల దగ్గర నుండి, ఊరు కాని ఊరు నుంచి, ప్రాంతం కాని ప్రాంతం దగ్గర నుంచి వెళ్ళిపోయారు, భర్తని పిల్లలు వెళ్ళిపోయారు, నానే వల్లేరు, ఒంటరితనంలో ఒకరికొకరు వాళ్ళే నిలబడుకుని ఎట్లా గడిచిందో తెలీదు 10 సంవత్సరాలు. అయినా కూడా దే స్టూడ్ స్ట్రాంగ్. వాటి ఆశీర్వాదం వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు అక్కడ లిఖించబడి ఉన్నది. ఇది నా నీవు నేను కూడా కష్టమైన పర్లా నిలబడదాం, నష్టమైన పర్ల, దుఃఖం వచ్చిన పర్ల, బాధ కలిగిన పర్లా, ఈ ఏడుపు వచ్చిన పర్లా, నేనంట నిన్ను చూచే దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీకు నెమ్మదినిచ్చే దేవుడు. నువ్వు ఓడిపోవు. నువ్వు ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పడిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే కదా
నా శత్రువా, నన్ను చూసి నువ్వు అతిశయించొద్దు. నేను 7 మార్లు పడినప్పటికీ కూడా నేను మరలా తిరిగి లేతను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే నేను పడిపోవటం చూసి నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు, నా తోబుట్టులు, ఆఖరికి తల్లిదండ్రులు, అత్తమామలు కూడా నన్ను చూసి హేళన చేసి చెయ్యుండొచ్చేమో, కానీ దేవుని వాక్యము మన బలపరిచేదిగా ఉంటదంట. నా శత్రువా, నువ్వు నన్ను చూసి అతిశయించు. ఒకవేళ నేను పడిపోతున్నానేమో, గడిచిన సంవత్సరాలు కూడా ఏమీ ఏంటంటే ఫలించలేకపోయినా ఉన్నానేమో, కానీ రానున్న దినాల్లో అది మహా అభివృద్ధి కలగజేసే దినముగా ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. కోత విస్తారంగా వచ్చే దినం అతి త్వరలో ఉందంట. పగిలిన ప్రాంత యజమానుడు ఏ విధంగా వాడుకున్నాడో నీవు నేను కూడా పగిలిన కొండవలే ఉన్నాం. మనం అనుకుంటున్నాం, దుఃఖపడుతున్నామేమో, నేను నా యజమానుడికి ఆయన ఇచ్చిన పిలుపుకి నేను కొన్నిసార్లు సరైన న్యాయం చేయలేకపోతున్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుచున్నా. మరి రూతు వల్లే నిలబడదామా, నయోమి వల్లే నిలబడదామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఋతు గ్రంథంలో కరువు రావచ్చు, కరువుతో మొదలైంది, ఆశీర్వాదంతో ముగింపబడి ఉన్నదండి. ఎందుకంటే మారా నుండి మధుర అనుభవంలోకి తీసుకొచ్చు. నయోమి తన భర్తని, కుమారుని కోల్పోయింది, విధవరాలుగా మిగిలిపోయి ఉన్నది. కోడలు రీతుని తీసుకొని బెత్లెహేముకు వచ్చినప్పుడు అక్కడ ఏంటంట, ఏమీ లేని స్థితిలో నుంచి రాజుల ఏంటంట గృహములో ఉండటానికి, ఆ వంశంలో ఉండటానికి దేవుడు ఇష్టపడి ఉన్నా. మారానుభవంలో నుండి రక్షకుడిగా వచ్చిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వంశంలో ఉండటానికి ఇష్టపడుతున్నా. ముగింపులో మనం చూసుకున్నట్లయితే నయోమియు మరియు రూతు యొక్క జీవితంలో దుఃఖం ఉండొచ్చు, శోధన ఉండొచ్చు, ఇరుగు ఇబ్బందులు ఉండొచ్చు, చేదైన అనుభవంలోకి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చారో, ఆ రొట్టెల గృహానికి వచ్చారో, దేవుడు ఏంటంట ఏ రీతిగా అయితే వాళ్ళని ఎందుకు కనికరించాడో, మారా నుండి మధురమైన అనుభవంలోకి ఏ విధంగా అయితే నడిపించి ఉన్నాడో నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మోయాబు లాంటి ప్రాంతముల నుండి, అట్లాంటి వ్యక్తుల నుండి నీవు నేను కూడా దూరము కలిగి మరలా తిరిగి ఆ బెత్లెహేముకి, ఆ రొట్టెల గృహానికి నువ్వు రాగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే ఆ మారాన అనుభవం నుండి మధురంగా మార్చగల దేవుడయ్యన్నా. నీవు నేను కూడా ఏ విషయం అంత దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పి అనుకోవద్దు. దేవుడు తన హస్తం నన్ను విడిచిపెట్టిందని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను చూచే దేవుడయ్యన్నా, ప్రతి కన్నీటిని తుడిచే దేవుడయ్యన్నా. అనేకుల మధ్యలో నేను ఒక సాక్షిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నా. నీవు సాక్షిగా నిలబడడానికి ఇష్టడుగా ఉన్నావా? మరి మేము సాక్షులుగా ఉన్నామని చెప్పి బోయాజు విషయంలో ఆ విధంగా పెద్దలు పలుకుతున్నారో, మన పనిని బట్టి, మన నడవడికను బట్టి, మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి అట్లాంటి నలుగురు సాక్షిని పొందుకోగలుగుతున్నావా? మరి ముఖ్యంగా దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. బ్రదర్ మోజెస్ గారు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగుణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి నా ప్రభుని ఆశీర్వాదం నిలబెట్టుకుని ప్రభు, మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు అంటాను ప్రభు. ఏమిచ్చి మీరు రుణం తెచ్చుకోగలను ప్రభు. ఈ అమూల్యమైన, అతి పవిత్రమైన అయ్యా పరలోకం నుంచి జీవం పొదిగిన మాటల చేత మిమ్మల్ని అందరినీ బలపరిచిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా నయోమి తన యొక్క జీవితంలో తన ప్రభు అన్నీ కోల్పోయి తన ప్రభు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అన్నిటినీ కోల్పోయి ప్రభు నీకు స్తోత్రాలయ్యా. మరలా నీ చెంతకు దగ్గరికి వచ్చింది, మరలా రొట్టెల గృహమును ఆశ్రయించింది. నీవే శరణని, నీవే ఆధారమని, నీవే మా డాలువని, నీవే మా కేడమని, నీవే మా కోటమని అయ్యా తండ్రి నా ప్రభు నయోమి తండ్రి నీ చెంతకు చేరింది ప్రభు. కానీ నయోమిని తండ్రి ప్రభు నువ్వు సిగ్గుపరచలేదు తండ్రి నా ప్రభు.
ఒక గొప్ప అతని వెలుగుగా నువ్వు మార్చిన దేవుడు తండ్రి స్తోత్రాలు ప్రభా. అయా రూతు జీవితాన్ని అయా తండ్రిని స్తోత్రాలు, తన భర్త చనిపోయినప్పుడు అయా అన్యుల కుటుంబంలోంచి వచ్చినప్పటికీ ప్రభా నిన్ను ఆశ్రయించింది ప్రభా, నిన్ను తెలుసుకుంది ప్రభా, నీ ప్రేమను ఎరిగింది ప్రభా. అయా అటు రీతిగా తండ్రి ప్రభా ఎందరైతే ఇంకను తండ్రి ప్రభా తండ్రి నీ ప్రేమను ఎరగని వారే ఉన్నారో వారందరూ తండ్రి ప్రభా ఈ రోజున నువ్వు మాట్లాడిన ప్రతి మాటలు తండ్రి ప్రభా వారి హృదయంలో చేర్చుకుని ప్రభా నేను ఆశ్రయించే బిడ్డలుగా, నేను ప్రేమించే బిడ్డలుగా, అయ్యా నేను వెంబడించే బిడ్డలుగా, నీ వైపు చూసేవారిగా ప్రభా వారు ఉండి ఆ జీవ గ్రంథంలో వారి పేరు లెక్కింప చేసుకున్నట్టుకు ప్రభా ఓ గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు వంశావళిలో అయా రూతు యొక్క పేరును నువ్వు లిఖించావంటే అయా రూతు అన్యుల కుటుంబంలో ఉన్నప్పటికీ, అన్యులను ఆరాధించినప్పుడు, అన్య దేవతను ఆరాధించినప్పటికీ కూడా ప్రభా అయ్యా నీవు ఎవరో తెలుసుకుని, నీ ప్రేమ ఏంటో తెలుసుకుని, నీ యొక్క క్షమాపణ ఏంటో తెలుసుకుని, నీకున్న ఉన్నతమైన విలువ ఏంటో తెలుసుకుని అయ్యా నీ తట్టు తిరిగినప్పుడు ప్రభా తనను గొప్పగా నువ్వు ఆశీర్వదించినట్టు నీ స్తోత్రాలు. తనలోంచి తండ్రి ప్రభా దావీదు నుంచి యేసుక్రీస్తును ప్రభా ఈ లోకానికి తండ్రి ప్రభా ప్రజెంట్ చేసిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఓ గొప్ప మాటలను ప్రభు ఈ రోజున తెలియపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా నిన్ను ఆశ్రయించినప్పుడే మాకు మేలు, అయ్యా నిన్ను ఆశ్రయించినప్పుడే మాకు తన సమస్తమును కలుగుతుందని ప్రభా, ఆ పరలోకంలో గొప్ప భాగ్యమును కలుగుతుందని ప్రభు ఈ రోజున నువ్వు మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును తండ్రి మా జీవితంలో గత సంవత్సరంలో మారాగా ఉండొచ్చు కానీ ప్రభా అయ్యా ఈ సంవత్సరంలో అయ్యా మరలా అదే జీవితంలో మేము ఉండకుండా ప్రభా వాటిని విడిచిపెట్టి తండ్రి నీ వైపు మరలా మేము తిరిగినప్పుడు కంబ్యాక్ అయినప్పుడు ప్రభా మమ్మల్ని హెచ్చిస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి ప్రభా. అవును తండ్రి అయ్యా మీ తండ్రి ప్రభా మరలా వచ్చిన ఒట్టి చేతులతో వచ్చింది కానీ ప్రభా ఒక ఉన్నతమైన స్థితిలో తనను పెట్టావు ప్రభు నీ స్తోత్రాలయ్యా. అయ్యా నీ చెంతకు తండ్రి ప్రభా అయ్యా ఎలా వచ్చినప్పటికీ నీవు ఉన్నావని, అయ్యా నీవు తను మమ్మల్ని చూస్తున్నావని, నీ శరణు జొచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేయవని తండ్రి నువ్వు తండ్రి అభయం ఇచ్చి ఈ రోజున ఆదరించే గొప్ప మాటల ద్వారా తండ్రి నీ దాసులను నిలబెట్టి మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి దాసులను ఇంకా మరింత లోతుగా మీరు బలపరచండి ప్రభా, వారి చేతులను బలపరచండి, వారి నోటిని ఆశీర్వదించండి దేవా. పరలోక ఈవుల చేత, పరలోక మాటల చేత ఇంకను అనేక చోట అనేక తండ్రి రీతిగా అయ్యని దాసులను బలమైన వార్తగాను వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపగలిగిన దేవా ఈ దాసులకు చక్కటి ఆరోగ్యం, బలమును, శక్తిని ఇవ్వండి. వారు చేస్తున్న పరిచయం, వారి కుటుంబాన్ని అయ్యా తను వారి పరిచర్లు అన్నింటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న ప్రతి విధమైన పనులన్నిటిలో నీ సహాయం, నీ సన్నిధి, నీ కాపుదల వారికి మెండుగా నిండుగా తోడుగా ఉండుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని పోషించని బలపరిచిన కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృప సమృద్ధిగా వారికి కలుగును గాక. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇక్కట్లో ఉన్నా, ఎటువంటి రోగములో ఉన్నా, ఎటువంటి భీతిలో ఉన్నా, ఎటువంటి తన భయంకరమైన పరిస్థితులు ఉన్నా నాజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆశ్చర్యరీతికి తన్ని వాక్కు వారిని దర్శించి వారిని బలపరిచి ఆదరించి వారి నెమ్మదిని, ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, కృప యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. పునరుద్ధాన దీవెన ఆశీర్వాదంతో నేను నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధ నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎవరికైనా ప్రార్థన వస్తువులు కానీ మరి ఇంకేమన్నా చెప్పదలుచుకున్నట్లయితే మరి లేదా ఇక పరిచయకి సహకారులుగా నిలబడాలని మీరు ఆశించగలిగితే మరి మాకు ఖచ్చితంగా తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించుగాక. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. ప్రైజ్ ది లార్డ్.